ఈ రోజు ఆంధ్ర తెలంగాణలో ఇళ్లను శుభ్రం చేసుకొని మామిడి ఆకుల తోరణాలతో ఇల్లుని అలంకరించి ఉదయం నూనె స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ప్రత్యేక ఉగాది పచ్చడి చేస్తారు. ఉగాది పచ్చడికి ఒక స్పెషాలిటీ ఉంది తెలుసా? ఇది జీవితంలో 6 రకాల అనుభవాలను సూచించే సంప్రదాయ వంటకం. ముందుగా గిన్నెలో చింతపండు రసం తీసుకొని అందులో బెల్లం వేసి కరిగేలా కలపాలి. తర్వాత వేప పువ్వులు, మామిడి ముక్కలు, మిరప పొడి లేదా పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలుపుతారు. ఇలా కలిపిన తర్వాత ఉగాది పచ్చడి సిద్ధం అవుతుంది. ఉగాది పచ్చడిలో వేసే పదార్థాలు వేప చేదుకు, బెల్లం తీపికి, చింతపండు పులుపుకి, మామిడి ముక్కలు కాసేపు పులుపు, తర్వాత తీవ్ర రుచి, మిరపకాయ కారపు రుచి, చింతపండు ఉప్పు రుచి. ఇలా ఉగాది పచ్చళ్ళలో 6 రుచులు జీవితంలో వచ్చే సంతోషం, బాధ, కోపం, ఆశ్చర్యం, భయం, అసహనం వంటి అనుభవాలను సూచిస్తుంది. అంటే జీవితం అన్ని రుచులతో కలిసినదే అనే సందేశాన్ని ఉగాది పచ్చడి మనకి చెబుతుంది. ఇంకొక విషయం ఉంది, ఉగాది ఆంధ్ర తెలంగాణలో ఉగాది అని పిలుస్తారు. అలాగే దీన్ని వేరే రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. మహారాష్ట్రలో దీన్ని గుడి పడవగా జరుపుకుంటారు. ఆ రోజు ఇంటి ముందు గుడి అనే జెండాను ఎత్తుగా కట్టి కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తారు. ఉత్తర భారతదేశంలో కూడా ఇలాగే ఇదే కాలంలో కొత్త సంవత్సరం పండుగలు జరుపుకుంటారు. పంజాబ్ లో దీన్ని బైశాఖి అని, వెస్ట్ బెంగాల్ లో పొహాలా బైశాఖ్ అనే పేర్లతో పిలుస్తారు. కర్ణాటకలో దీన్ని యుగాది అంటారు. మన ఆంధ్ర తెలంగాణలో ఉగాది అంటాం కదా, కర్ణాటకలో దీన్ని యుగాది అంటారు. ఆ రోజు బేవు బెల్లం అంటే వేప పువ్వు బెల్లం తింటారు. దేవాలయాలకు వెళ్లి పూజలు చేస్తారు. మొత్తానికి పేర్లు మారిన భావం ఒకటే. కొత్త సంవత్సరాన్ని ఆనందంగా కొత్త ఆశలతో స్వాగతించదాం. మీరెలా జరుపుకున్నారు? కమెంట్స్ లో చెప్పండి. ఇంకొకసారి కొత్త సంవత్సర శుభాకాంక్షలు.